మోరంపూడి జంక్షన్లోని శిలాఫలకం విషయమై మాజీ ఎంపీ మార్గాని భరత్రాం చేసిన వ్యాఖ్యలపై టీడీపీ 10వ డివిజన్ ఇన్ఛార్జ్ మాజీ డిప్యూటీ మేయర్ వాసిరెడ్డి రాంబాబు తనయుడు వాసిరెడ్డి బాబీ మీడియాలో స్పందించారు. రాష్ట్రంలో జరుగుతున్న అలజడులన్నింటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేపట్టిన విధానాలే కారణమన్నారు. వాటన్నింటినీ గమనించిన ప్రజలు ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పి ఇప్పటికే ఇంటికి పరిమితం చేశారన్నారు. వైకాపా చేసిన తప్పులను తాము చేయబోమన్నారు. అయితే మోరంపూడి ఫ్లైఓవర్ వంతెన శిలాఫలకం ధ్వంసం ఘటనకు సంబంధించి వ్యాఖ్యలు చేస్తున్న మార్గాని భరత్ గతంలో అదే వంతెనకు నిర్మాణం కోసం తమ హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత ధ్వంసం చేసిన ఘటన గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. అదే శిలాఫలకంపై నితిన్ గడ్కరీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితర ప్రజాప్రతినిధుల పేర్లు ఉన్నాయని గుర్తు చేశారు. సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడే నైతిక అర్హత ఆయనకు లేదన్నారు. మోరంపూడిలో ఆ శిలాఫలకాన్ని ఏర్పాటు చేసేందుకు స్థానికంగా ఒక వ్యాపారస్తుడిని భరత్ బలవంతంగా ఖాళీ చేయించి చాలా నష్టం కలిగించారని ఆరోపించారు. విఎల్పురం సెంటర్ ప్రసిద్ధ వరసిద్ధి వినాయక ఆలయానికి సంబంధించిన అక్కడి స్థానిక నాయకులను పెట్టి దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించే ప్రయత్నం చేయడం నిజం కాదా అని ప్రశ్నించారు. తమవి ప్రతీకార చర్యలు కావని 5 ఏళ్ల పాటు అనుభవించి ఓర్చుకున్న ఆవేదన, బాధ అని వాసిరెడ్డి బాబీ అన్నారు. ఎస్సీసెల్ నగర అధ్యక్షులు చాపల చిన్నరాజు, నాయకులు రేగేటి సూరిబాబు, పంచికట్ల శివప్రసాద్, వాసంశెట్టి బుజ్జి, పండూరి శివ, లంకలపల్లి శేషు, డియో సాయి పాల్గొన్నారు. నిన్న జరిగిన సందర్భం గురించి ఎంపీ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజమండ్రిలో ఇలాంటివి ఎప్పుడూ లేవు, ఇలాంటి కొత్తటి నాంది తీస్తున్నారని చెప్పేసి అన్నారు. నాంది శ్రీకారం చుట్టింది మీరే సార్ ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు. ఎందుకంటారా, ఇదే శిలాఫలకం మురళీమోహన్ గారు, నితిన్ గడ్కరీ గారు, ఆదిరెడ్డి అప్పారావు గారు అందరితో కలిపిన శిలాఫలకం నేను ప్రెస్ వారికి అందజేస్తాను. దాన్ని ఏ విధంగా ఏ ఆమోదయోగంతో తీసేసి అక్కడి నుంచి ఇంకో శిలాఫలకం ఇవ్వాల్సినంత అవసరం ఇవ్వచ్చింది. నిన్న చెప్తున్నారు మీరు, నితిన్ గడ్కరీ గారి పేరు ఉంది, ఎక్స్ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ గారి పేరు ఉంది, నా పేరు ఉంది. ఇలాగ నిజంగా అయితే అప్పుడు గడ్కరీ గారి పేరు ఉంది, అప్పుడు గౌరవనీయులు ఆదిరెడ్డి అప్పారావు గారు ఎమ్మెల్సీ ఉన్నారు, ఆయన పేరు ఉంది. మరి ఆ రోజు ఏ విధంగా తీశారు? వర్చువల్గా మీరు ఎక్కడో చేసిన శంకుస్థాపన రాయి చేసి తీసుకొచ్చి బిల్డింగ్ ఓనరు బిల్డింగ్ మీద మీ ఫ్లెక్స్ వేస్తానంటే ఒప్పుకోనందుకు చేసిన ప్రతీకార చర్య. ఒక వ్యాపారవేత్త ఎన్నో ఏళ్ళు ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ బతుకుతున్న ఆయన్ని వ్యాపారాన్ని శిలాఫలకం పేరుతో మూసేసింది మీరు. ఆ రాజకీయాలకు స్టార్ట్ చేసింది ఎవరు? ఇప్పుడు చెప్పండి మీరు. శిలాఫలకం తీసేయడం గల కారణం ఆయన వ్యాపారంలో ఎంత కోల్పోయాడు ఏంటన్నది నేను అడగలే, అక్కడ జనాలు చెప్తారు. ఈవేళ కక్ష సాధింపుల గురించి, కొత్త విధానాల గురించి మాట్లాడుతున్నారు మీరు. అది మీరు ఆలోచించండి. ఏ విధంగా వియ్యాలపురంలో వినాయక చవితి ఉత్సవాలు జరుగుతాయో మీ అందరికీ తెలిసిందే. ఈవేళ ఒక 15,000 మందికి అన్నదానం చేయడం కన్నా, 15 రోజులు ఉత్సవాలు చేయడం కన్నా ఏది ఎవరి దగ్గర నుంచి ఆశించింది కాదు, ఎవరికి అంతటా వాళ్ళు వచ్చి ఇచ్చేదే. అక్కడ దాన్ని రాజకీయంగా కొనని చూసింది మీరు. మీ నాయకుల ప్రోత్బలంతో అక్కడ చేసిన రాజకీయాలు చాలా ఉన్నాయి. ఆ విషయంలో మేము చాలా వరకు తగ్గాం, కేవలం గుడి కోసం అంతే. అది మనది, మనందరిది అని ఒకే ఒక భావన. నిజంగా అభివృద్ధి జరుగుతుంటే ఈవేళ ఈ డిపాజిట్లు అయితే మీరు కోల్పోరు. నిజంగా ఆ మెజారిటీ జనాలు ఏ విధంగా ఇచ్చారన్నది మీరు ఆలోచించుకోండి.